శ్రీ సాయిరామ్. తారా సాయిబాబా. నాకు బాబా గారంటే ఎప్పుడు ఇష్టం లేదు. అయితే ఒకసారి ఆడవారితో కలిపి ఫ్యామిలీతో కలిపి బాబా గారు దర్శనానికి వెళ్ళాం. 3వ లైన్లో కూర్చున్నాం. కూర్చున్నాక ఒళ్ళు జలధరించింది. జలధరించినప్పుడు అప్పుడు బాబా గారికి దండం పెట్టుకున్నాం. అంటే పాద నమస్కారం లేకుండా మామూలుగా బాబా గారు నడుస్తుంటే దండం పెట్టాం. ఇక అక్కడి నుంచి నేను క్యాంటీన్ కింద 2 సార్లు చేశానండి, పైన ఒకసారి చేశాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 సార్లు చేశాను, చెక్ పోస్ట్ గేట్ కాడ బోర్డర్ గేట్ కాడ ఒకసారి చేశాను. మొన్న ప్రజెంట్లో ఇది జనరల్ హాస్పిటల్ మెయిన్ గేట్ కాడ చేశానండి. అన్ని బాగానే ఉన్నాయి, మాకు ఎక్కడా ప్రాబ్లం లేదు, హాయిగా ఉంది. అయితే ఒకసారి మాత్రం 2వ అబ్బాయికి జబ్బు చేసిందండి. జబ్బు చేసినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఒక 12 లక్షల దాకా ఖర్చు అయింది. బాకీలు ఉన్నోళ్ళు కూడా 5 పైసలు ఎవరు 5 లక్షలు 10 లక్షలు ఉన్నోళ్ళు కూడా నేను వెళ్ళి కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మా వాళ్ళు నేను కలిసి వెళ్ళి హైదరాబాద్ లో అప్పటికే 3 సార్లు తీసుకెళ్ళిపోమన్నారండి. తీసుకెళ్ళిపోమంటే మా వాళ్ళు ఇంటికి వచ్చాక బాబా గారి దండం పెట్టుకొని మేము పుట్టపర్తి వస్తాము అని దండం పెట్టాక బాబా గారికి మరి ఏం చేశారో, ఇంజక్షన్ చేశారు. లేచి ఆ రోజే కూర్చొని ఫ్రీగా మాట్లాడటం ఇవన్నీ చేశాడు. ఆ అబ్బాయిది అయిపోయింది, శుభ్రంగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే 3వ అబ్బాయికి పిల్లలు లేరు. పిల్లలు పుడితే వస్తామని మొక్కుకుంది మా వాళ్ళు. సరే ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ 3 ఫ్యామిలీ కలిసి బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని శుభ్రంగా వచ్చాము. మేము ఎక్కడ సేవ చేసినా మమ్మల్ని ప్రాబ్లం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మెయిన్ గేట్ లోనే చేసాం 2 సార్లు. మళ్ళీ మొన్న జనరల్ హాస్పిటల్ కూడా మెయిన్ గేట్ లోనే అడిగారు మా లీడర్ గారు, శర్మ గారు అని అక్కడ కంటిన్యూ అయ్యారు. ఆయన కూడా అడిగాడు ఎక్కడ చేయగలరంటే మెయిన్ గేట్ లో చేస్తాం, ఎండగా ఉంటుంది అయినా పర్వాలేదు, ఏజ్ ఎక్కువ కదా అయినా పర్వాలేదని మెయిన్ గేట్ లోనే మేము చేసామండి. 10 రోజులు అయిపోయినాయి, మళ్ళీ తమిళనాడు వాళ్ళకి ఇచ్చాము. మమ్మల్ని కూడా సేవాదార వాళ్ళందరినీ వరుసన నుంచి పెట్టి లీడర్ గారు, శర్మ గారు అని అక్కడ చేసి ఆయన వాళ్ళు మళ్ళీ మాకు బాబా గారు ఫోటోలు ఇచ్చి విభూతి ఇచ్చి అందరం కలిపి ఫోటోలు దిగాము. 9 సంవత్సరాలు వచ్చినాయండి, అయినా ఏం ప్రాబ్లం లేదు, తిరుగుతున్నాము. అంతా బాబా గారి దయ. ఇక్కడ గుడికి కూడా గురువారం ఆదివారం వెళ్తామండి. సూరాపేట సేవమితిలో మేము గుడికి వెళ్తామండి. 19వ తారీఖున ప్రతి సంవత్సరంలో ఒక హాస్పిటల్కి వెళ్ళి నాన్ రోడ్లో ఇవన్నీ పంచిపెట్టి వస్తామండి. ఇట్లండి కమలాలండి, యాపిల్స్ కాయ, ఆ 3 ఎక్కువ పంచిపెట్టేది. ప్రతి సంవత్సరంలో 19వ తారీఖు వెళ్తామండి. లేడీస్ రారు, నేను జెంట్స్ ఒకళ్ళు 2 3 కన్వీనర్ గారు వాళ్ళు వస్తారండి. తీసుకెళ్లి పంచి పెడతాము. సేవ కూడా ఈ ఏజ్ లో కూడా సేవ చేస్తున్నాము. మేము చేయలేము అనుకున్నాం. మొన్న ఎండాకాలం కూడా, ఈ ఎండాకాలంలో కూడా మెయిన్ గేట్ లో చేసామంటే శర్మ గారు లీడర్ గారు కూడా వాళ్ళు కూడా అన్నారు, ఎంత ఎండలో మీరు ఎలా చేయగలిగారా ఈ ఏజ్ లో అని అడిగారండి. అంతా బాబా గారి దయని అంత దండం పెట్టామండి. బాబా గారి రథం వచ్చిందండి, సత్తుపల్లి కన్వీనర్ వెళ్ళి తీసుకొచ్చారు. పాలవంత కన్వీనర్ గారు వచ్చి అది తీసుకెళ్లిపోయారు రథాన్ని. ఇక్కడ కూడా రథం ఊరేగేటప్పుడు కూడా జనం బాగానే ఉన్నారండి. జనం వెళ్తుంటాం కానండి, వాళ్ళ ప్రోద్బలంతోనే వెళ్తుంటాము. నాకు బాబా గారి గురించి మొత్తం హిస్టరీ అంతా ఏం తెలవదండి. నేను కూడా పుట్టపర్తిలో కూర్చున్నప్పుడు అడిగేవాడిని, ముసలాళ్ళని చూసి కూర్చున్నాక అడిగేవాడిని, ఏంటంటే మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, ఇక్కడ మీకు అనుభవాలు మాకు ఏమైనా చెప్పండి అంటే ఏముందో అంతా బాబా గారి దయ అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదండి. మాకు ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టేటప్పుడు అంటే మేము వెళ్ళేటప్పుడు 6 ఉండేవి, ఇప్పుడు మళ్ళీ 5 బిల్డింగ్లు కట్టారండి పుట్టపర్తిలో కొత్తవి, చాలా బాగున్నాయండి. అయితే గురువారం నాకు పాటలు అయితే పాడటం రాదు, వాళ్ళు చేస్తుంటే ఆ తప్పట కొట్టుకుంటూ కూర్చుంటానండి. అయితే మాకు అనుభవాలు మాత్రం మా అబ్బాయిలకి జరిగినాయి. మేము సేవలకు వెళ్ళాము, అవి కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ రిమార్క్ అయితే తెప్పించుకోలేదు. లీడర్ గారు కూడా బాగా చేశారని మెచ్చుకున్నారు మమ్మల్ని. జై సాయిరామ్.